హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మీతోని ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనలో చాలామందికి కష్టాలు అనగానే ఒకే రకమైన భయం అయితే ఉంటుంది. ఏంటంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా జీవితం ఎందుకింత కష్టంగా అయితే ఉంది అని బాధపడుతూ ఉంటాము. కానీ ఆ కష్టాలే మనల్ని ఎంత బలంగా మారుస్తాయో చెప్పే ఒక మంచి సీతాకోకచిలుక కథనైతే ఈరోజు మీకైతే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని అయితే మారుస్తుందనే అనుకుంటున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి గార్డెన్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక సీతాకోకచిలుక తన గూడు నుండి బయటకు రావడానికి చాలా కష్టపడడం అయితే చూశాడు. ఆ చిన్న రంధ్రం నుండి అది తన శరీరాన్ని బయటికి నెట్టడానికి పడుతున్న ఇబ్బంది చూసి అతనికి చాలా జాలి అయితే వేసింది. పాపం ఇంత కష్టపడుతుంది కదా, సహాయం చేద్దామని అనిపించి వెంటనే ఒక కత్తెర తీసుకొని ఆ గూడునైతే కొద్దిగా అయితే కత్తిరించాడు. అప్పుడు ఆ సీతాకోకచిలుక ఎలాంటి కష్టం లేకుండా చాలా ఈజీగా బయటకైతే వచ్చేసింది. కానీ బయటకు వచ్చిన ఆ సీతాకోకచిలుక శరీరం ఉబ్బిపోయి రెక్కలైతే ముడుచుకుపోయి ఉన్నాయి. అది ఎప్పటికైనా రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఎగురుతుంది కదా అని అతను ఎదురు చూశాడు. కానీ అది జీవితాంతం నేల మీదే పాకుతూ ఉండిపోయింది. ఎప్పటికీ ఎగరలేకపోయింది. అసలు ఎందుకలా జరిగింది మీకు తెలుసా? ఎందుకలా జరిగిందంటే ప్రకృతి నియమం ప్రకారం ఆ గూడు నుండి బయటికి రావడానికి ఆ సీతాకోకచిలుక పడే పోరాటం వల్లే దానికి ఆ శరీరంలో ఉన్న ద్రవాలు రెక్కల్లోకి వెళ్ళి అవి ఎగరడానికి బలంగా అయితే మారతాయండి. అతను జాలితో ఆ కష్టాన్ని తగ్గించేసరికి దాని రెక్కలకు బలం లేక అది ఎప్పటికీ ఎగరలేని ఒక వికలాంగ కీటకంలాగా అయితే మారిపోయింది. మన జీవితం కూడా అంతేనండి. కష్టాలు, సవాళ్ళు లేకుండా అన్నీ సులభంగా జరిగిపోవాలని మనం కోరుకుంటూ ఉంటాము. కానీ ఆ కష్టాలే మనల్ని చాలా స్ట్రాంగ్గా అయితే చేస్తాయి. భగవంతుడు మనకి కష్టాలు ఇస్తున్నాడు అని అంటే మన జీవితంలో ఇంకా ఎత్తుకు ఎగరడానికి కావాల్సిన రెక్కలకు బలాన్ని ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కష్టపడకుండా వచ్చేది ఏది శాశ్వతంగా ఉండదండి. అలాగే తల్లిదండ్రులకు నాదో చిన్న మాట, పిల్లలు ఏ కష్టం పడకుండా అన్నీ మీరే సమకూరిస్తే రేపు వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలను అయితే అస్సలు ఎదుర్కోలేరు. వాళ్ళకి కష్టం విలువలు అయితే తెలియజేయండి. కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొని ఇంకా బలంగా అయితే తయారవనివ్వండి. అంతేగాని మీరే ముందుగా అన్నీ చేసేకండి. ఈరోజు నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చిందా? ఈ మాటల్లో మీలో కొద్దిమందికైనా ధైర్యాన్ని నింపాయని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి. నమస్తే.